గుడిసెల లేని ఆదిలాబాదు జిల్లాను నేను చూడదలుచుకున్నా. పార్టీలకు అతీతంగా నేను శాసనసభ్యులకు సూచన చేస్తున్నా. ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికల్లో కొట్లాడుకుందాం. ఎవరిని గెలిపిస్తారో ఎవరిని ఓడిస్తారో ప్రజలే న్యాయ నిర్ణేతలుగా నిర్ణయం తీసుకుంటారు. కానీ ఈనాడు తెలంగాణలో వివక్ష లేని రాజకీయాలను, వివక్ష లేని సంక్షేమాన్ని, వివక్ష లేని అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలని ఈరోజు మేము ఆలోచన చేస్తున్నాం. అందుకే వేదిక మీద ఉన్న ఇతర పార్టీలకు సంబంధించిన శాసనసభ్యులకు నా విజ్ఞప్తి ఒక్కటే, మీ శాసనసభ నియోజకవర్గాల పరిధిలో ఎన్ని గూడాలు ఉన్నాయో గూడాలు తిరగండి. ఈ ప్రతి గూడెంలో ఉండే ఏ గుడిసె కూడా ఉండొద్దు. గుడిసెలున్న వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చే బాధ్యత నాది. ఆ చిట్టా తయారు చేసుకున్న బాధ్యత మీది. ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారికి కూడా ఈరోజు నేను సూచన చేస్తున్నా. మీరు వచ్చే అవసరమైతే 4-5 రోజులు ఇక్కడనే గడపండి. రాత్రి మగళ్ళు మీరు తిరగండి. నియోజకవర్గానికి ఒక రోజు ఇవ్వండి. ఆ ప్రాంతంలో ఉండే సంఘాలతో మాట్లాడండి. గూడాలను గుర్తించండి. ఐటీడీఏ అధికారులకు ఆదేశాలు ఇవ్వండి. జిల్లా కలెక్టర్లను నిరంతరము పర్యవేక్షించమని ఆదేశాలు ఇవ్వండి. సంవత్సరం తిరిగే లోపల ఆదిలాబాదు జిల్లాలలో ఉండే గూడాలలో ఒక్క గుడిసె కూడా ఉండడానికి వీల్లేదు. వాళ్ళకు అవసరమైన అన్ని ఇండ్లను మంజూరు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. దానికి సంబంధించిన నిధులను తల తాకట్టు పెట్టైనా తీసుకొచ్చి ఇండ్లు కట్టుకునే వాళ్లకు నిధులు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. ఇవాళ ఇల్లు మంజూరైన ఏ పేదవాడినైనా అడగండి. పని పూర్తయిన ఎంబడే వాళ్ళ ఖాతాలలో నగదు పడుతుందా లేదా మీరు ఆలోచన చేయండి. ఇవాళ 1,20,000 ఇండ్లు పూర్తయినాయంటే 99% ఇండ్లు పూర్తి చేసుకున్న వాళ్ళ ఖాతాలలో 100% నగదు వాళ్ళ ఖాతాలలో బదిలీ అయ్యింది. నాకెన్ని కష్టాలున్నా జీతభత్యాలు ఇవ్వడానికే కష్టం అనిపిస్తున్న సందర్భంలో, పిల్లల ఫీజులు చెల్లించాలంటే కష్టమవుతున్న సందర్భంలో, ప్రభుత్వ ఉద్యోగస్తులకు పెన్షన్లు ఇవ్వాలంటే కూడా కష్టమవుతున్న సందర్భంలో, ఏ కష్టం వచ్చినా కష్టాన్ని ఎదుర్కొన్నా కానీ ఇందిరమ్మ ఇండ్ల బిల్లులు మాత్రం 1 గంట కూడా ఆగకుండా మీ ఖాతాలలో వేసిన మాట వాస్తవం కాదా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. ఇవాళ నా తపనంత ఒక్కటే, మేము జూబ్లీ హిల్స్లో, బంజారా హిల్స్లో, లేకపోతే సెక్రటేరియట్లను, లేకపోతే పంజగుట్ట చౌరస్తాలో భవంతులలో మేము ఉంటే సరిపోదు. ఈ భవంతులు మాకు ఆనందాన్ని ఇవ్వచ్చు కానీ మా రాష్ట్ర ప్రజలకు అసంతృప్తిని కలిగిస్తాయి. అందుకే ఈరోజు ఎంత ఆగర్భ శ్రీమంతుడైనా, టాటా అయినా, బిర్లా అయినా, అదానీ అయినా, అంబానీ అయినా పెద్ద పెద్ద సొంత భవనాలు కట్టుకుంటున్నారు.